మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చెప్పండి, వరప్రసాద్ గారు మీకు అమౌంట్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఇచ్చారు సార్, కానీ అది లంచం కాదు. నా క్లయింట్ వరప్రసాద్, అర్జున్, భరత్లు కలిసి న్యూ జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశారు. దానికోసం అమౌంట్ ఇచ్చారు. లేదు సార్, కేసు క్లోజ్ చేయడం కోసమే ఆ డబ్బులు ఇచ్చారు. ఝాన్సీ గారు, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? లేదు యువర్ ఆనర్. సార్, నేను గౌరీని విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. లాయర్ భరత్ గారు మీతో ఏం చెప్పారు? సారు, నా కొడుకు న్యాయం జరిపిస్తాను, డబ్బులు ఇప్పిస్తాను అని ఏవేవో పేపర్స్ మీద నా సంతకాలు తీసుకున్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరికి వెళ్ళండి. యువర్ ఆనర్, డబ్బుల కాసపడి తన్నే సంతకం చేశానని చెప్తున్నారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆవిడ చెప్పిన దాంట్లో మీనింగ్ అది కాదు మేడం. మరింకేంటి? యువర్ ఆనర్, ఈ వరప్రసాద్ గారు తన ఫ్రెండ్ అర్జున్ ఆ రోజు రాత్రి రెస్టో పబ్ లో డ్రింక్ చేశారు. నో యువర్ ఆనర్, నా క్లయింట్ అసలు డ్రింక్ చెయ్యరు. అలాంటి అలవాటు కూడా తనకి లేదు. పబ్కి వెళ్లిన వాళ్ళు డ్రింక్ చేస్తారు అనుకోవటం పొరపాటు లాయర్ ఝాన్సీ గారు. నా క్లయింట్ పబ్కి వెళ్లిన మాట నిజమే, కానీ అక్కడ తను తన ఫ్రెండ్ అర్జున్ బిజినెస్ గురించి డిస్కషన్ చేసుకున్నారు. అంతేగాని తాను ఎలాంటి ఆల్కహాల్ తీసుకోలేదు. వరప్రసాద్ గారు యాక్సిడెంట్ చేయకపోతే నెక్స్ట్ డే ఎందుకు కార్ని వాషింగ్ ఇచ్చారు? కార్ గ్యారేజ్ కి సంబంధించిన బిల్స్ యువర్ ఆనర్. కార్ కి రక్తపు మరకలున్నాయి. అందుకే వెంటనే ఎవరికి అనుమానం రాకుండా కార్ వాష్ చేయించారు. వెరీ సారీ టు సే, ఝాన్సీ గారు సిల్లీగా వాదిస్తున్నారు యువర్ ఆనర్. కార్ సర్వీస్కి ఇస్తే యాక్సిడెంట్ చేసినట్టేనా? ప్రతి నెల కార్ సర్వీస్కి ఇచ్చేవారు. అలాగే అప్పుడు కూడా జనరల్ గానే సర్వీస్కి ఇచ్చారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సరైన ఆధారాలు లేనందువల్ల కేసు వాయిదా వేయడమైనది. లాయర్ భరత్కి డబ్బులిచ్చిన విషయాన్ని అనుమానాస్పదంగా భావించి వరప్రసాద్ గారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు సిద్ధంగా లేదు. నిజానిజాలు తేలేంత వరకు వరప్రసాద్ గారు కస్టడీలోనే ఉంటారు. నెక్స్ట్ హీరింగ్కి ఇరుపక్షాల లాయర్లు సరైన సాక్ష్యాధారాలు తీసుకురావాలని ఇరుపక్షాల వారిని కోర్టు ఆదేశిస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ.
యూ సో మచ్. హోమ్ ని చాలా బాగా రెడీ చేసావు. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు. నా తల్లే, నువ్వింకా చాలా బాగా రెడీ చేసావమ్మా. ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ రెడీ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మీరిద్దరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే. మీరిద్దరింకా బాగా చదువుకోవాలి. నానమ్మా హా? చూడు. దిగండి, కింద కూర్చోండి. చెప్పవే, ఎలా ఉన్నావు? అవునా, అలా జరిగిందా? అక్క, ఆహా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్లో మాట్లాడుతున్నాను పద్మ. ఎవరితో? నా ఫ్రెండ్తో. నీ ఫ్రెండా? ఎవరక్క? ఏంటి నీ డౌటు? అసలు నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరనుకుంటున్నావా? అది కాదు, కానీ నీ ఫ్రెండ్ పేరేంటో తెలుసుకుందామని. శైలజ. తెలుసా నీకు? లేదక్క. కదా, సరే, నేను ఫోన్ మాట్లాడాలి. ఏదైనా ఉంటే నీతో తర్వాత మాట్లాడతాను. అంటే నన్ను వెళ్ళిపోమంటున్నావా? అదే కదా చెప్తుంది. ఏదో చిన్న డిస్టర్బెన్స్లే అబ్బా. ఇందాకేదో చెప్తున్నావు. చెప్పు. ఆహా, పైకి లేవండి. నువ్వు సూపర్ నానమ్మా. చాలా బాగా యాక్ట్ చేశారు. తను నిజమే అనుకుంది. మీరు బయటికి వెళ్ళిపోండి, నేను మీ ఇద్దరికి స్నాక్స్ తీసుకొస్తాను. ఏమైంది నాన్న? ఎందుకిలా డల్ అయ్యారు? పిన్నేమైనా అంటుందనా? తనేమనదు, నేను తనకి చెప్తాను. మీరు వెళ్ళిపోండి. వెళ్ళండి. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? నాకు ఇలాంటి ఇష్టం ఉండదు. మీకు దండమమ్మా, నా కొడుకుని కాపాడండి. నాకు చాలా భయంగా ఉంది. మీ కొడుకు ఏం కాదమ్మా, మీరు టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. ఎలా ఉండాలమ్మా? హాస్పిటల్లో వాళ్ళు ఏదో ఆపరేషన్ అన్నారు, ఇప్పుడు ఇంకేదో చెప్తున్నారు. ఆపదలో ఉన్న పేదోళ్ళకి డాక్టర్లు, లాయర్లు, పోలీసులు అండగా నిలబడి వాళ్ళ కష్టాలు తీరుస్తారని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ అలా లేదమ్మా. ఉన్నోళ్ళే లేనోళ్ళని డబ్బు కోసం పీక్కు తింటున్నారు. హాస్పిటల్లో డబ్బుంటే పోయే ప్రాణాన్ని నిలబెడతారంట, లేదంటే ఏం చేయరంట. ఈ లాయర్లేమో డబ్బుకి కక్కుర్తిపడి న్యాయాన్ని కొనేస్తున్నారు. అమ్మా, ఈ సొసైటీలో కొంతమంది మాత్రమే అలా ఉన్నారు. వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరొస్తుంది. ఏది ఏమైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. మీకు న్యాయం జరుగుతుంది. ఏ న్యాయమో ఏవోనమ్మా. నా కొడుక్కి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. అలా అనద్దమ్మా. నేను ఈ నల్లకోటు వేసుకుందే మనలాంటి పేదవాళ్లకి న్యాయం అందించడం కోసం. చెప్తున్నాను కదా, మీ బాబుకి ఏమీ కాదు. సరే, పదండి వెళ్దాం. రండి రాణి, పదండి. అక్క, ప్లేట్లో ఫుడ్ ఎవరికి తీసుకెళ్తున్నావు? అది కాకి. కాకికా? కాకి అంటే కాకి రూపంలో ఉన్న మన పూర్వీకులకి. ఇదెప్పుడు స్టార్ట్ చేసావక్క? ఈ మధ్యనే స్టార్ట్ చేశాను.
ఇలా చేస్తే పూర్వీకుల ఆశీస్సులు బలంగా ఉంటాయని అన్నారు. అది సరే కానీ కాకికైతే ఇంత ఫుడ్ ఎందుకు? అయ్యో పద్మ, కాకి అంటే కాకి కాదు, కాకి రూపంలో ఉన్న మన పూర్వీకులకని చెప్పాను కదా. వాళ్ళకేదో పెట్టావంటే పెట్టావన్నట్టుగా ఒక ముద్ద పెడితే బాగోదు కదా. అందుకే వాళ్ళకి కడుపు నిండా పెట్టాలని ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాను. ఉం? ఇదే కరెక్ట్ రా. నో, రాంగ్. స్వీటీ, వంశీ, ఇవిగో మీకిష్టమైన స్నాక్స్ తీసుకొచ్చాను, తినండి. ఉం. ఏ హరిసెలు. బాగున్నాయా? తినండి. కాకులంటే ఈ పిల్ల కాకులా? వెంటనే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించి సాక్ష్యంగా మావి ముందు పెట్టాలి. ఛ! స్విచ్ ఆఫ్ అయిందేంటి కరెక్ట్ టైంలో? ఏమండి, ఇలా రండి. ఏంటి? రండి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఒక చిన్న పనుంది, త్వరగా ఇవ్వండి. సారీ పద్మ, ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఫోన్ కింద పడిపోయి డిస్ప్లే పనిచేయట్లేదు. నేనే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. బా ఛ! మీరు మీ పనులు, ఆఖరికి మీ ఫోన్ కూడా పనిచేయట్లేదు. పోండి. ఆ, బాగుందా నాన్నా? తిను. నానమ్మ నువ్వు కూడా తిను. నాకొద్దులేమ్మా. లేదు, నువ్వు తినాల్సిందే. సరే. ఉమ్, ఉమ్, అయితే నేను కూడా తినిపిస్తాను. అయ్యో చాలు నాన్నా. లేదు, నువ్వు తినాలి. సరే. సరే, మీరు తినండి, ఇంకా తిను. సారీ ప్రసాద్, నా భర్త ఎప్పుడు హై లెవెల్లో ఉండాలనుకున్నాను కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. బట్ నేను ఓడిపోలేదు. ఎలాగైనా సరే నెక్స్ట్ హియరింగ్లో నువ్వు నిర్దోషివని నిరూపిస్తాను. ప్లీజ్ బిలీవ్ మీ. కానిస్టేబుల్ సార్, తీసుకురండి. సార్ పదండి. రండి రండి. ఓహో, హోంవర్క్ చేసుకుంటున్నారా? చేసుకోండి చేసుకోండి. ఏమండి, నేనిప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి అక్క గురించి అడుగుతాను. వాళ్ళు అన్ని నిజాలు చెప్తారు. మీరు చాలా జాగ్రత్తగా
ఏ ఒకటి మిస్ అవ్వకుండా వీడియో తీయండి, ఓకేనా? జాగ్రత్త. ఓకేనా? వెరీ గుడ్. ఇద్దరు హోంవర్క్ చేసుకుంటున్నారా? అవును, మిస్ చాలా హోంవర్క్ ఇచ్చింది. అవునా? సర్లే కాని ఇందాకే మీ నాన్నమ్మ మిమ్మల్ని గార్డెన్లోకి తీసుకువెళ్ళి ఏవో స్నాక్స్ పెట్టినట్టుందే, ఏంటవి? చెప్పు స్వీటీ, ఏంటా స్నాక్స్? థ్యాంక్స్. థ్యాంక్సా? ఎవరికి? మీకే మీకే థ్యాంక్స్ చెప్తున్నాం ఆంటీ. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఓ, అలా చెప్పమని ఈ ఇంట్లో మీకెవరైనా చెప్పారా? లేదు, మేమే చెప్తున్నాం. ఎందుకు? మీరు మాతో ఉన్నట్టుగా ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఉండడం లేదు. మీరొక్కరే మాతో మాట్లాడుతున్నారు, ఇంకెవ్వరూ మాట్లాడట్లేదు. అందరూ అరుస్తున్నారు, కానీ మీరు స్వీట్స్, మాకు మిల్క్, స్నాక్స్ కావలసినవన్నీ ఇస్తున్నారు. ఏయ్, ఏమంటున్నారు మీరు? నేను మీతో మాట్లాడడం ఏంటి? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అబద్ధం కాదు, నిజం. మీరెందుకు అబద్ధం ఆడుతున్నారు? ఓ, ఎవరైనా చూస్తారనా? ఇక్కడ మీరొక్కరే చాలా మంచివారు, మా మీద కేరింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళేంటి ఇలా ప్లేట్ తిప్పేశారు? కమలక్కని ఇరికించాలని చూస్తే కథ మొత్తం ఇలా అడ్డం తిరిగిందేంటి? ఈ వీడియో మావి చూస్తే కంతే. ఏమండి, ఇలా రండి. రండి. వీడియో తీసారా? ఫుల్ క్లారిటీగా తీశాను. పద పద, నాన్నకు చూపిద్దాం. ఏ, ఏంటి వెటకారమా? వెంటనే ఆ వీడియో డిలీట్ చేసేయండి. చూస్తారేంటండి, ఇవ్వండి. అమ్మో, వాళ్ళ పిల్లలు కాదు, చిచ్చర పిడుగులు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పదండి. ఏం చూస్తున్నారు? రండి. చాలా బాగా ఆట పట్టించాం కదా. లేకపోతే మన నాన్నమ్మనే ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుందా? నువ్వు చెప్పుండకపోతే ప్రాబ్లం అయ్యేదక్కా. అవును వంశీ, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. అశ్వత్ గారు, ఎంత ఖర్చైనా సరే మీరు డబ్బు గురించి ఆలోచించకండి. శర్వాకి సరైన ట్రీట్మెంట్ చేయించండి. అలాగే సార్. డాక్టర్స్కి అవసరమైనవన్నీ అరేంజ్ చేయండి. శర్వాకి మాత్రం ఏమీ కాకూడదు. తను త్వరగా కోలుకోవాలి. మీకేదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి. ఓకే సార్. ఝాన్సీ గారు, మీరేం వరీ అవ్వకండి. ఖచ్చితంగా ఈ కేసుకి మీరు న్యాయం చేస్తారు. ఐ ట్రస్ట్ యూ. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశాం. మా టీంతో చాలా సీరియస్గా హెచ్చరించాను. వీలైనంత తొందరలోనే అన్ని ఆధారాలు సేకరిస్తాం. ట్రాఫిక్ కానిస్టేబుల్ విక్రమ్కి యాక్సిడెంట్ జరిగిన రోడ్డుకి ఇరువైపులా మరోసారి చెక్ చేయమని సీరియస్గా చెప్పాను. ఏదైనా
చిన్న చిన్న క్లూ దొరికినా చాలు. ఆ, గౌతమ్ గారు, మీరు మెయిల్ చూడలేదా? లేదు, ఏమైంది? ఆ, అసిస్టెంట్ కమిషనర్ గారు మీకు ఒక మెయిల్ పంపించారు, చూసుకోండి. ఏముంది అందులో? ఆ, ఈ కేసు నుంచి మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తొలగించారు. వాట్? ఏమంటున్నారు మీరు? మీరు అనుమానితుడికి బంధువు కాబట్టి తనకి అనుకూలంగా సాక్ష్యాల్ని మార్చే అవకాశం ఉండొచ్చు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మీరు ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. నో, ఇది కరెక్ట్ కాదు ఝాన్సీ గారు. ఏసీపీ గారికి మీరే కదా కంప్లైంట్ చేసింది? మేడం, ఎందుకు మేడం న్యూసెన్స్ చేస్తున్నారు? న్యూసెన్స్ చేసింది నువ్వా నేనా? ఏం జరిగింది మృణాలిని? అనవసరంగా ఎందుకు మేడం గొడవ చేస్తున్నారు? ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? నీలాంటి వాళ్ళు గడప బయటే ఉండాలి, ఇంట్లో కాదు. మృణాలిని, ఏం జరిగింది? ఏసీపీకి గౌతమ్ మీద కంప్లైంట్ చేసి తనని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఈ కేసు నుంచి తప్పించింది.